తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 12వ కీర్తన స్తుతులు గణ సంస్థితులు అనే కీర్తన పాడుకున్నాం. స్తుతులు గణ సంస్థితులు నీకే మదిలో నా తండ్రి, మదిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున, ప్రతి విషయ ప్రార్థన సమయమున ప్రార్థన చేయి వాలి తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయి వాలి మదిలో నా తండ్రి. స్థితియుంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి.
భాగము నా తండ్రి, దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యములన్నిట, భాగ్యము నా తండ్రి, భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మహిమలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మహిమలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి, కృతజ్ఞత స్తోత్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నాకు నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక, నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము. నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. దారి నీవు వద్దా, నా మీదికి విడుమలెన్నో రాగా, దారి నీవు వద్దా, నా మీదికి విడుమలెన్నో రాగా.
చూచిన మార్గములే మోసము చేయు శత్రువర్గములే చూచిన మార్గములే మోసము చేయు శత్రువర్గములే మనసు నిలువక
స్తుతి ప్రార్థన. ఓ దేవ తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించిన అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచ్చి ఉన్నది. సృష్టి పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తనట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రవతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారు అని చెప్పుకున్నాడలా, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదం నీతి పొందిన కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అందుగా వచ్చిన వారు మోదము. ఆయన వాక్యం మన ఉండదు. తనకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు అందరూ నాతో కలిసిపడి పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపమును క్షమించుచున్నాడు. శిక్షించబోషపడు మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించడము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లా చేయక
చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరాడుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినడని ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాశివుడే వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తర్వాత క్రీస్తునకు జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదని సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరకును తీర్పు తీర్చని అవిశ్వాసులను నరకములోనికి పంపేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండట వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండురని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేర్చునని ఈయన ఆవేశమని దేవగ్రంథం వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగుపును బట్టి ఆ గ్రంథము అర్థమునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిజ జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. మరి ఇక్కడ మానోహ భార్య అనేటువంటి ఒక స్త్రీ కనపడుతూ ఉంది. ఆ భార్య పేరేంటో ఇక్కడ వ్రాయబడలేదు. చాలామంది స్త్రీలు మరి గ్రంథాల్లో వ్రాయబడకుండానే వారి పని దేవుని పని జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు నయమాను పాత నిబంధనలు నయమాను భార్య అన్నారు, కానీ నయమాను భార్య పేరు లేదు. అలాగే కనాను స్త్రీ అన్నారు కానీ ఆమె పేరు లేదు. నడుము వంగిన స్త్రీ అన్నారు కానీ ఆమె పేరు లేదు. రక్తస్రావపు రోగి అన్నారు కానీ ఆమె పేరు లేదు. అలాగే సమరయ స్త్రీ అన్నారు కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈమె కూడా మానోహ భార్య అని వ్రాయబడి ఉంది. మరి ఈమె ఎవరంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా విగ్రహారాధన చేసి దేవతా స్తంభములు నిలవబెట్టినప్పుడు మరి ఒకనొకప్పుడు తప్పిపోయినప్పుడు మరి ఇక్కడ జరిగినటువంటి కథను బట్టి నిర్గమాకాండములో దేవుడు ఏమన్నాడంటే మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఏ విగ్రహాన్నైనా ఏదైనా మీరు ఉంచుకొనకూడదు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ మనకి ఇక్కడ జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకంటే జ్ఞాన వివేకములు గల స్త్రీలు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో.
అందులో ఈమె కూడా చాలా జ్ఞానము కలిగిన స్త్రీ అంటండి. మానోహ భార్య. మానోహ అంటే విశ్రాంతి. ఏంటి చెప్పండి? మానోహ అంటే విశ్రాంతి. అయితే ఈ వంశము తక్కువ, మరి దాను వంశంలోంచి వచ్చాడంట. ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి విగ్రహారాధన చేసినందుకంట ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడంట దేవుడు. అప్పుడైతే దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహాను ఒకడు ఉండెను. ఏ వంశస్థుడు అంటేనా? దాను వంశస్థుడు. అంటే చాలా తక్కువ వంశం అంటండి. అది చాలా తక్కువ వంశం అంట. అయినప్పటికీ కూడా తక్కువగా ఉన్నా కానీ దేవుడు ఏర్పాటులో ఎక్కువగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి వీళ్ళు ఎవరో కాదు, మరి దేవుని పనికి, దేవుని సృష్టిలో ఏదైనా దేనినైనా దిట్టముగా వాడుకుని తెలుసునా అని దైవజనులు అన్నట్లుగా మరి ఇక్కడ మన పాటలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆమోసు కూడా పశువుల కాపరిగా గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆయన కూడా మరి చాలా యాకోబు కుమారుడంట. యాకోబు వంశంలోనికి వచ్చాడంట ఈయన, ఈ జొరియా పట్టణస్థుడు. మరి అయినప్పటికీ కూడా మరి ఇక్కడ తక్కువ వంశంలో ఉన్నటువంటి ఈయన, దాను వంశంలో ఉన్నటువంటి ఈయన మరి ఇక్కడ మరి యాకోబు వంశస్థుడైనా కానీ చాలా మరి తక్కువ వంశంలోంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు వంశం అంటే చాలా ఎక్కువ, కానీ దాను వంశం అంటే చాలా తక్కువ. కానీ ఆయన వంశంలో వాడనంట. కానీ అయినప్పటికీ కూడా దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే దాను అంటే ఏంటో తెలుసా? దేవుడు తీర్పు తీర్చును అనేటువంటి అర్థము కలిగినటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ మానోహ భార్య ఎవరి కోసము మౌనముగా ఉండిపోయి మరి ఈమె చేస్తున్నటువంటి మౌన వ్రతము ఎవరి గురించి చేస్తుంది? మౌన వ్రతం మౌనంగా ఉండిపోయింది. ఎవరితో మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆమె జీవితంలో ఏమున్నదంటే మరి దేవుని కృప పొందినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా, దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా చూడండి 13:3 చూడండి, ఆమె గుడ్రాలయ్యి కానుపు లేక ఉండెను. చూడండి చాలమ్మా, ఆమె గుడ్రాలయ్యి ఎలా ఉందంట? కానుపు లేకుండా ఉందంట. అయితే ఈమె సంతోషంగా ఉందా? లేదు. నింద ఉంది, అవమానం ఉంది, దేవునిలో లోటు, దేవునిలో ఈముందగానే ఈమెకు లోటు ఉందంట. అలాగే సంతానము కొరకు నిరీక్షించేటువంటి స్త్రీగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవుడు మన దగ్గరకు వస్తే మరి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మౌనముగా ఆయన ఇచ్చే వరకు చూడాలంట. చాలామంది బిడ్డలు లేనటువంటి వారు ఏం చేస్తారు? నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను దేవుళ్ళు, నాకు బిడ్డలు లేరమ్మా అంటే మనం అనుకోవాలంట నా కొరకు దేవుడు పని చేస్తున్నాడు అని మనము నమ్మాలంటండి. దేవుడు నా కొరకు పని చేస్తున్నాడు, ఏదో ఒక రోజున ఇస్తాడు అని నమ్మాలంట. ఇవ్వకపోయినా పర్లేదు, నీ నమ్మకాన్ని బట్టి నీకు గొప్ప కార్యం జరుగుతుందంట. మరి ఎవరు శారమ్మ కూడా ఏం చేసింది? అబ్రహాము నవ్వాడంట, శారమ్మ నవ్విందంట, దేవుని మాటకు నవ్విందంట. అబ్రహాము మరలా ఈ సంవత్సరానికి నువ్వు గుడారంలో ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ఇంటిలో నేను భోజనం చేశాను కదా, ఆతిథ్యం తీసుకున్నాను కదా, అయితే నీకు జరిగేది ఏంటో తెలుసా? మరలా ఈ మీదటికి ఈ కాలానికి నీకు బిడ్డ పుడతాడు, కుమారుడు పుడతాడు అంటే అబ్రహాము నవ్వాడంట. శారమ్మ ఇంకా ఎగతాళిగా నవ్విందంటండి. అబ్రహాము నవ్వింది దేనికో తెలుసా? నా దేవుడు నిజంగా వాగ్దానం ఇచ్చాడంటే ఎప్పటికైనా చేస్తాడు అని నవ్వాడంట. కానీ శారమ్మ అంట హేళనగా నవ్విందంట కదా. మన ఆడవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి కనుక ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసిన తర్వాత పొందిందా పొందలేదా? శారమ్మ పొందింది. అలాగే మరి నాకు సంతానము, ఆదికాండం 30లో నువ్వు ఒక ఆమె ఉంది చూడండి, ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 30:1-2
రాహేలు తన భర్తతో అంటుంది, నాకు సంతానం ఇవ్వకపోతే నేను చస్తాను అంటుంది. ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఏమ్మా, ఎవరివ్వాలి సంతానం? ఎవరివ్వాలి చెప్పండి? నువ్వు నాకు బిడ్డను కానీ ఇవ్వకపోతే నేను చస్తాను అంటుంది. అంటే అంటే స్త్రీ మాటలు ఎలా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈమైతే ఏకంగా నేను చచ్చిపోతాను, నువ్వు నాకు మరి బిడ్డనివ్వకపోతే అంటుంది. కనుక మరి మనము ఆ కాలంలో ఎలాగనైతే మౌనముగా కనిపెట్టి మానోహ భార్య బిడ్డల్ని పొందుకుందో, అలాగనే నిశ్చింతగా ఉండి దేవునిలో నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం అడిగితే తప్పనిసరిగా అపహాసపు నవ్వు కాదు కానీ, అపహాసంగా దేవుణ్ణి హేళన చేయడం కాదు కానీ, మన జీవితంలో కూడా దేవుడు మరి ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలంటే ఈ మనుషులు ఎవ్వరు ఇవ్వలేదు. మన తల్లిదండ్రులు ఇవ్వలేరు, మన బంధువులు ఇవ్వలేరు, బిడ్డలు లాంటి వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు. దేవుడు ఒక్కడికే సాధ్యం అండి. ఈ పని మాత్రం దేవుడు ఒక్కడికే సాధ్యం. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఆమె మానోహ భార్య ఏం చేసిందంట? మౌనముగా కీర్తన తల్లి అయ్యిందంట. నాజీరు పరచడం ఏంటో తెలుసా? జుట్టు కాదు, నాజీరు పరచడం అంటే దేవునికి సమర్పణ చేసుకోవడం. నాజీరు వ్రతము జీవితమంతా చేయుచు తిరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగి నాడే. నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. చాలండి. కనుక నాజీరు వ్రతము చేయబడిన బిడ్డకు తల్లి అయిందంట. 13వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును ఒక బాధ్యత అప్పగించాడు. అబ్రహాముకి కుమారుని ఇచ్చినట్టే ఇచ్చి ఏమంటున్నాడు దేవుడు? దేవుని పరీక్షలు అలా ఉంటాయండి. దేవునిలో ఉన్నటువంటి వారికి అలా ఉంటాయి. ఆయన ఇస్సాకుని ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఇచ్చాడంట. ఇచ్చి మరలేమంటున్నాడంటే, నీ బిడ్డను తీసుకుని మోరేబు కొండ మీదకి తీసుకుని రా, నాకు కావాలి అన్నాడు. ఏం చేస్తాడు అబ్రహాం గారు చెప్పండి? కన్నీటితో ఎవరికి చెప్పకుండా ఉట్టు కలిగి మరి అంటించడానికి ఏంటి నిప్పు, ఇంకా కట్టెలు, బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వారి నిరీక్షణ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. మరి బిడ్డను ఇచ్చినట్టే ఇచ్చాడు. ఇక్కడ నువ్వు గర్భవతువు అని కొన్ని ఆంక్షలు పెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆ బిడ్డను నాజీరు చెయ్యాలి. ఎందుకంటే మరి నీ కడుపున పుట్టబోయే, నీ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడే. అలాంటి వాడైతేనే నీకు బిడ్డ. ఇతని వల్ల ఎవరికంట? ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలును విడిపించడానికి మరి ఏర్పాటు చేసినటువంటి బిడ్డ కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా ఇంకో లక్షణం ఏంటో తెలుసా? పవిత్ర జీవితం జీవించాలని చెప్పాడు. ఆ మాట కూడా చదవండి ఏమ్మా. గాని 7 గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో. వేటిని పడితే వాటిని తాకూడదు.
వేటిని పడితే వాటిని తినకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని కొన్ని ఆంక్షలు పెట్టాడండి. ఈమెకు వచ్చిన గర్భానికి కొన్ని ఆంక్షలు పెట్టాడు దేవుడు. కనుక నిజంగా ఇప్పుడు గర్భవతులు అయితే ఎన్ని రకాలు, ఇదివరకు ఏముండే కదా తింటారు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పండి. మాంసం ఏది కావాలంటే అది తినొచ్చు అంట. మాంసం తినొచ్చు. డాక్టర్లు కూడా అలాగే చెప్తున్నారు, బాగా తినండి అని చెప్తున్నారు. ఈమెకేం చెప్తుంది దేవదూత వచ్చి, నువ్వేమి కూడా అసలు తినకూడదు, ఇది నీ శరీరంగా నువ్వు ఆయన బలపరచకూడదు, నువ్వు శరీర రీతిగా బలపరచకూడదు. ఎందుకంటే ఆ బిడ్డ ఎవరు వాడంట, దేవుని పరిశుద్ధాత్మతో నీ గర్భమున వచ్చిన వాడు గనుక నీ ఇష్టానుసారంగా ద్రాక్షరసం తాగడం కానీ నీ ఇష్టమైనవి త్రాగడం కానీ చేయకూడదు అని నాజీరు చేయబడినటువంటి బిడ్డ గురించి పవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి స్త్రీగా ఇక్కడ కనబడుతుంది. అపవిత్రమైనవి ఏమి కూడా ముట్టకూడదు అని దేవదూత చెప్పిన మాటకు ఈమెమైందంట, లోబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం చూస్తే ముగించుకుందాం తొందరగా. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసముతో సాధనము. ఇది గొప్ప జ్ఞానముతో అభ్యాసము చేయవలసినటువంటి పరిస్థితి ఇది. మరి అహంకార దృష్టితో కానీ మరి దేవునికి ఇక్కడ ఘనత రావాలంటే ఈమెలో ఏముందంటే ఘనత ముందు వినయం ఉందంట. మరి దేవుని మాట ఏం చెప్తుందంటే కళ్ళలాడు నాలుక, అలాంటివి అహంకార దృష్టి మనకు ఉండకూడదంటండి. అందుకే మనం పవిత్రంగా ఉంటే పిల్లలు పవిత్రంగా ఉంటారు. మన కడుపులో ఉన్న పిల్లలు కూడా మరి సైంటిస్టుల ప్రకారము అన్నీ కూడా అర్థమవుతాయంట. మన మాటలు అర్థమవుతాయంట, వారికి మన చేష్టలు అర్థమవుతాయంట. చూడండి, కడుపులో ఉన్న పిల్లలకి మరి మన మాటలు అర్థమవుతాయంట. ఈ మధ్యనే మరి యూట్యూబ్లో ఒక ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్ చేస్తూ ఆ డాక్టర్ అమ్మ చూపిస్తుంది, మీ ఆయన గారిని ఒకసారి మాట్లాడమనంటే కడుపులో బిడ్డ ఎలా స్పందిస్తాడు అంటే నాన్న అని పిలుస్తున్నాడు. ఇంకా డెలివరీ అవ్వలేదు. నాన్న అని వాళ్ళ నాన్న పిలుస్తుంటే కడుపు దగ్గరుండి స్కాన్లోని వాడు నవ్వుతున్నాడు. చూసారా? అంటే అన్ని గమనించేటువంటి తెలివి జ్ఞానము ముందే వారికి ఉంటుంది. కనుక మనము మరి కళ్ళలాడు నాలుకలు, అహంకార దృష్టి ఇలాంటివి మన దగ్గర ఉండకూడదు. అయితే దూత చెప్పినటువంటి మాటలు అన్ని విన్నదా వినలేదా? వినడమే కాకుండా ఆమె విన్నది, ఏదో చెప్పిందిలే, ఎవరో చెప్పారులే అని తీసి పడేయకుండా మరలా ఏం చేసిందో తెలుసా? తన భర్త యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. 21-22 ఒకసారి చూద్దాం. ఆ తరువాత యెహోవా దూత మనోహుకును అతని భార్యకును మరి ఎన్నడూ ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుము అని తన భార్యతో అంటున్నాడు. అంటే దేవుని చూసాం కదా, మనం చచ్చిపోతామేమో, మన బ్రతకమేమో, ఇదే ఇక చివరిదేమో, అందుకని మనకు కనపడ్డాడేమో దేవుడు అని అపోహ పడుతున్నాడు మానోహ. అయితే ఆమె అలాగనలేదంట. తన భర్త యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఏం చేసిందంటే అవిశ్వాసమును తొలగించిందంట. మనలో కూడా చాలా మంది అవిశ్వాసం కలిగిన భర్తలు ఉంటారు. రోజు వెళ్ళిపోవాలా, ఇంకా చాలామంది మా దగ్గర చెప్తా ఉంటారు, మా ఆయన గారు ఇలాగ అంటున్నారండి, రోజు ప్రార్థనకి వెళ్ళిపోవాలా, ఇంకా పాస్టర్ గారు మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి అన్నారంట. కాదు ఏమ్మా, ఆ పాస్టర్ గారి దగ్గర మీరు కూడా కట్టేసుకోండి ఇల్లు అన్నారంట. అంటే మరి అంటారా? అవిశ్వాసం ఆ గుడి పక్కనే కట్టేసుకోండి అంటున్నారంట. అవిశ్వాసం కలిగినటువంటి భర్తతో భార్య ఏమంటుంది? విశ్వాస బలాన్ని పెంచిందంట. పెంచబట్టి అతని విశ్వాసము కూడా లేదు, నిజంగా చనిపోయేటట్టు అయితే నాకు గర్భాన్ని ఎందుకు ఇస్తాడు, నాకు కుమారుని ఎందుకు ఇస్తానన్నాడు, మరి చనిపోయేటటువంటి గర్భం ఎందుకు దేవుడు ఇస్తాడని
బలపరిచిందంట, తన భర్త యొక్క విశ్వాసాన్ని బలపరిచిందంట. ఇంకా చివరగా చూస్తే వాగ్దానమును మోసింది. ఏ వాగ్దానం మోసింది అంటే దేవదూత తీసుకుని వచ్చినటువంటి వాగ్దానాలు మోసింది. అందుకే దైవజనులు అన్నారు కదా, వాగ్దానములు నమ్మండి, వాగ్దానములు మరి అది బటుల వలె పట్టుకుని వాటిని నమ్మితేనంట మరి ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల జరిగిస్తాడంట. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు రక్షణ కొరకు మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ జరిగినాయి. ఇర్మియా జీవితంలో జరిగిందంట. ఏమని? ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇప్పుడు సంసోను గారు కూడా అలాగే ప్రతిష్ఠింపబడ్డాడు. ఇర్మియా గారికి ఇచ్చిన వాగ్దానం సంసోను పట్ల జరగదంటారా? మరి ఇచ్చింది కదా వాగ్దానం. దూత వచ్చి దేవుడు ఇలా చేయమన్నాడు నిన్ను, నువ్వు మత్తు పదార్థాలు ఏమి కూడా తాగకూడదంట, నువ్వు అపవిత్రమైన ఏమీ కూడా తినకూడదంట. ఇలా ఉంటేనే నీ బిడ్డకు మహిమ, నీ బిడ్డ వల్ల దేవునికి మహిమ వస్తుందంట, ఇశ్రాయేలు ఫిలిష్తీయులు గెలవగలడంట అని చెప్పింది. లేకపోతే పుట్టిన ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అని చెప్పినప్పుడు ఇక్కడ ఇర్మియా గారికి ఇచ్చిన వాగ్దానము మరి వాగ్దానం పట్టుకుందంట. ఏమి మౌనముగా ఉండుట వలన సంసోనును పొందుకుంది, న్యాయాధిపతిని పొందుకుంది, నాయకుడిని సంపాదించుకుంది. ఇలాగ సంపాదించుకోవడానికి ఏం చేసిందంట? కష్టపడింది. చాలామంది బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు. మీకు ఇచ్చినటువంటి అది మరి గడువు అనుకోండి, సిద్ధపరిచే కాలం అనుకోండి. సిద్ధపరిచే కాలమేమో ఇది, నన్ను ప్రార్థనలో మరి సిద్ధపరిచే కాలమేమో ఇది, అంతేగాని ఇది శాపము కాదు నాయన. ఒకవేళ శాపం అనుకుంటున్నానేమో, ఇది నాకు సిద్ధపరిచే కాలముగా మార్చు అని ప్రార్థించండి. ఆ నిరీక్షణతో ప్రార్థిస్తే తప్పనిసరిగా మీ జీవితంలో చక్కటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. తగిన కాలమందు మరి ఆయన చెప్పినట్లుగా మరి శారమ్మ పొందుకున్నట్లుగా మీరును కూడా వాక్యం వినుచున్నటువంటి మీరును కూడా మరలా సంవత్సరానికి, మరలా ఈ మీదటికి అన్నట్టుగా మరలా సంవత్సరానికి దేవుడు మీ గర్భాలు తెరువును గాక. అట్టి ధన్యతా భాగ్యము ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన, ఈ పరిశుద్ధ దినమున ఈ పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ నడిపించిన గొప్ప దేవా నీకే స్తోత్రములు. ఈ లోకములో ఎందరో ఉండగా మాకి గొప్ప తలంపునిచ్చావు, నీ సన్నిధికి రాగలిగే భాగ్యమనిచ్చావు, నీతో సహవాసము చేయగలిగే భాగ్యమనిచ్చావు, నీ సన్నిధిలో నిలుచుండే భాగ్యం ఇచ్చావు. తండ్రి నీకే స్తోత్రములు. నాయనా, ఇంతవరకు విన్న వాక్యమును మా హృదయములలో భద్రపరచండి ప్రభా. నాయనా మనోహ, ఎలాగనైతే ప్రభా నీకు ఇష్టమైనట్టుగా నడిచి ఉన్నదో, నీ సన్నిధిలో నిలిచి ఉన్నదో, నాయనా వారి భార్య ప్రభా నీ వైపు చూచింది ప్రభా. ఆమె తండ్రి పరిశుద్ధ జీవితము కలిగి ఉన్నది. ఆ సమయములో నీవే ఆమె గర్భమును తెరిచావు. ఆ గర్భములు ఉన్నప్పుడు నాయనా హేయమైనది ఏది నీవు అంటకూడదన్నావు ప్రభా. నువ్వు పరిశుద్ధముగా జీవించాలన్నావు. అలాగనే ఆమె జీవించింది గనుక పరిశుద్ధుడైన సంసోను ఆమెకు బిడ్డగా ఇచ్చావు. తండ్రి నీకే స్తోత్రాలు. అలానే బిడ్డలు లేక ఎందరో బాధపడుచున్నారో వారికి అట్టి భాగ్యము దయచేయండి. అలానే అనేక మంది విరోచనాలతోనూ అలానే బలహీనతలతోనూ వాంతులతోనూ జ్వరాలతోనూ బాధపడుతున్నారు ప్రభా. పేతురంతకు జ్వరముగా ఉన్నప్పుడు ఆ జ్వరమును గద్దింపగా వెంటనే పేతురంత లేచి నీకు ఉపచారము చేసిందంట ప్రభా. అలానా జ్వరములతో బాధపడుతున్న వారిని జ్వరాలను గద్దించండి.
అలానే ప్రభా మోషన్స్తో బాధపడుతున్న వారిని నీవే బలపరచండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. ఆయా బలహీనతల చేత బాధపడుచున్న నిబిడైన వారందరూ కూడా నీ వైపు తేరు చూస్తున్నారయ్యా. వారందరినీ ఒక్కసారి తేరు చూడండి. వారికి ఉన్న బలహీనత ఎలాగన పోతాదో నాయనా నీవే నిశ్చితమైతే నీ పాదాసనికి బయలుపరచండి ప్రభా. నీకే స్తోత్రములు. అలానే తండ్రి వారిలో ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు నడినెత్తి మొదలుకొని అరికాల గోటు వరకు నీవే బిడైన వారిని స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయనా. ఎంతో శ్రమతో ఎంతో ఓపికతో నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో కూర్చొని నాయనా నీ యొక్క పరిశుద్ధమైన మాటలు విని ఉండగా ఆ పరిశుద్ధమైన మాటలు వారి హృదయములో నుండి నాయనా వారికి ఉన్నటువంటి వ్యాధిలోనికి పంపించి వారి వ్యాధిని పెరికివేయండి ప్రభానికి స్తోత్రాలు. అలానే తండ్రి ఎవరి సాతాను బంధకముల చేత అందరూ బాధపడుచున్నారో ఆ సాతాను బంధకములను నజరేయుడైన యేసు నామమున నీవే బంధించండి ప్రభానికి స్తోత్రములు. అలానే తండ్రి నాయనా పుళ్ళతోనూ అలానే తండ్రి క్యాన్సర్ వ్యాధులతోనూ నాయనా బీపీ షుగరు థైరాయిడ్ దీర్ఘకాలిక వ్యాధులతో ఎందరు బాధపడుతున్నారో నీవే స్వస్థత కలగ చేయండి ప్రభా. ప్రతి వారికి మేలు కలగ చేసి మహిమను పొందమని నేను నీ సన్నిధికి వెళ్ళాను. ఇదిగో దేవుడు నాకు ఈ స్వస్థత కలగ చేస్తాడని ఇక్కడే కాదు కానీ నాయనా గ్రామములలోను పట్టణాల్లోనూ వారి గృహముల యొద్ద అనేక మంది సమరయ స్త్రీల వలె నీ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయం. నెలపురాలు చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ శోధన నుండి తెకాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సవాసము నీతిమంతుడి ఆశీర్వాదములు కూడి వచ్చిన వారెల్లరికును చేయబడిన సర్వాంశములకును ఆయన కృప తోడైండి నడిపించును గాక.